ఎన్నికల నిర్వహణకు పోలీసు బలగాల కొరత ఉందని ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది చెప్పారు. మరిన్ని బలగాలు పంపాలంటూ తాము జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, కేంద్ర ఎన్నికల సంఘానికి తరచుగా విజ్ఞప్తి చేస్తూనే ఉన్నామన్నారు. సీఎస్ఎల్వి సుబ్రహ్మణ్యం కూడా ఈ విషయమై లేఖ రాస్తున్నారని తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో ఒకే విడత ఎన్నికలతో పోలీసు బలగాల కొరత ఏర్పడిందన్నారు. ప్రస్తుతం రాష్ట్రానికి 200 కంపెనీల పారామిలిటరీ బలగాలు మాత్రమే వచ్చాయి. ఒడిషా, కర్ణాటక నుంచి విశ్రాంత సైనికుల బృందంతో పాటు హోంగార్డులు, పోలీసు బృందాలు రానున్నాయి. దీంతో ఉన్న సిబ్బందితోనే సరిపెట్టుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘం భావిస్తోంది. ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ బృందాలను కూడా వినియోగించుకోవాలని నిర్ణయించింది. 2014లో ఏపీకి 290 కంపెనీల బలగాలొచ్చాయి. రాష్ట్రంలో 27,000 పోలింగ్ కేంద్రాల్లో 9,000 సమస్యాత్మక కేంద్రాలున్నాయి. ఆ కేంద్రాల్లో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటుకు కసరత్తు చేస్తున్నారు. ఓవైపు బలగాల కొరత, మరోవైపు మావోయిస్టుల సమస్యతో సరిహద్దులోని పోలింగ్ కేంద్రాలను పోలీస్ అవుట్పోస్టులకు చేరువలోకి మార్చాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. విశాఖ జిల్లా అరకు, పాడేరు నియోజకవర్గాల్లోని 14 పోలింగ్ కేంద్రాలను పోలీస్ పోస్టులకు చేరువలోకి మార్చుతోంది. అరకు నియోజకవర్గంలోని బుంగపట్టు, కుసంపట్టు పోలింగ్ కేంద్రాలను, బాబుసాల పంచాయతీలోని మచ్చాపురం కేంద్రానికి బుసిపట్టు, సరియాపల్లి, కెండుగూడ, జామిగూడ, గుంజివీధి పోలింగ్ బూతులను మద్దులబండ పోలింగ్ కేంద్రానికి మార్చారు. గిన్నెలకోట 58, 59 పోలింగ్ బూతులను 55వ నంబర్ కేంద్రానికి తరలించారు. ఇంజరీ పోలింగ్ బూత్ను 72వ పోలింగ్ కేంద్రంలో విలీనం చేశారు. పాడేరు నియోజకవర్గం కాకునూరు బూత్ను 18వ నంబర్ కేంద్రానికి, పెదలంక కొత్తూరు బూత్ను 81వ నంబర్ కేంద్రానికి, కిల్లంకోట బూత్ను 200వ నంబర్ కేంద్రానికి మార్చారు. ఈ 14 పోలింగ్ కేంద్రాల్లో 9,712 మంది ఓటర్లున్నారు. పోలింగ్ కేంద్రాల మార్పుపై జిల్లా అధికారులు విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని విశాఖ జిల్లా అధికారులను ద్వివేది ఆదేశించారు. భద్రతా కారణాల రీత్యా రంపచోడవరం నియోజకవర్గంలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ సమయాన్ని సాయంత్రం 4 గంటల వరకే పరిమితం చేశారు. మిగతా వివరాలు